దేవుని దగ్గర మాట్లాడుతున్నాడు. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. మంటిని అంటే ఏంటి? మంటిని హత్తుకోవడం అంటే ఏంటి? అది లోకం కావచ్చు, లేకపోతే దేవుని వాక్యాన్ని మినహాయించి మన ప్రాణము దేన్నైతే హత్తుకుంటుందో అదంతా మంటే. కాబట్టి తన యొక్క అంతరంగాన్ని ప్రభు దగ్గర చెప్పుకుంటూ ఉన్నాడు. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా. ఏమన్నాడు? నా చర్య అంతయు ఎక్కడా చెప్పుకునేది? దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర. ఎవరైతే వారి చర్య అంతయు చెప్పుకుంటారో, నేను లోపల ఏమై ఉన్నానో, నా బలహీనత ఏమై ఉందో, నా శోధన ఏమై ఉందో, లేకపోతే నేను ఏ విషయంలో నేను పడిపోతున్నానో, లేకపోతే ఎక్కడ నేను దేవునికి దూరం అయిపోతున్నానో, అది ఫిజికల్గానైనా స్పిరిచువల్గానైనా మనం ఎక్కడ ఏ స్థితిలో ఉన్నామో మన చర్య అంతా ప్రభు సన్నిధిలో మనం చెప్పుకున్నప్పుడు దేవుడు మనకేమిస్తాడో? ఉత్తరం ఇస్తాడు. నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. ఈ అనుభవం మనకు ఉండాలి. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళకముందు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఒకసారి. 26వ వచనంలో, నీ కట్టడలను నాకు బోధింపుము అనండి ఒకసారి. నీ కట్టడలను నాకు, నీ ఉపదేశ మార్గంలో నాకు బోధపరిచయా, నీ కట్టడాలు నాకు బోధించు, నీ ఉపదేశాన్ని నాకు తెలియపరచు అని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎప్పుడైనా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ముందు ఇలాంటి సిద్ధపాటు మనకుందా? నీ కట్టడాలు నాకు బోధపరచకపోతే, నీ యొక్క ఉపదేశ మార్గమును మీరు నాకు తెలియపరచకపోతే, బోధపరచకపోతే నేను నశించిపోతానేమో. అలాగునే మంటిని హత్తుకొని, లోకాన్ని హత్తుకొని నేను అలాగున నేను విడిచి దూరమైపోతానేమో. ఎప్పటికప్పుడు ఎన్నిసార్లు దేవుని బతిమాలుకుంటున్నాడో. ఏమని? నీ కట్టడాలు నాకు బోధించు, నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచు. కాబట్టి ఇలాంటి ప్రార్థనాపూర్వకంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు దేవుడు మన జీవితంలో తన కార్యాన్ని జరిగిస్తాడు. ఏమని ప్రార్థన చేద్దాం? నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచు, నీ కట్టడాలు నాకు బోధించు. దేవుని వాక్యం చేసే 2 పనులు మనల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము అనండి ఒకసారి. నీ వాక్యం చేత నన్ను, తర్వాత నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, వాక్యమే మనల్ని స్థిరపరుస్తుంది. కాబట్టి అలాంటి దేవుని యొక్క వాక్యాన్ని మన ఎదుటికి దేవుడు తీసుకొస్తూ ఉన్నాడు. దేవుని అడుగుదాము, దేవా నీ ఉపదేశ మార్గాన్ని నాకు బోధించుము. ప్రార్థన చేసుకుందాం. దేవుని నామానికి వందనాలు ప్రభా. కృపగలిగిన దేవుడు నాయన. కీర్తన